ఇందిరమ్మ ఇల్లు అర్హత కలిగిన ప్రతి పేద ప్రజలకు మంజూరు చేయాలని, సైడు కాలువలో చెత్త చెదారం పిచ్చి మొక్కలు వెంటనే తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, మంచినీటి బావులు నీటి నిల్వ ఉన్న చోట తక్షణమే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, వీధి లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని, ఇళ్లల్లో చెత్తను ప్రతిరోజు సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని, పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలను స్పెషల్ అధికారులను ఏర్పాటు చేసి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, కో కన్వీనర్ పూర్ణచంద్రరావు, తుమ్మలపల్లి దానేశ్వరరావు, ప్రబోధ్ కుమార్, సీతామహాలక్ష్మి, నాగరాజు, యువరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ డబల్ బెడ్రూమ్లు, అరువులందరికీ డబల్ బెడ్రూమ్లు, అరువులందరికీ డబల్ బెడ్రూమ్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. వద్దు అందరూ ఇట్లా వెళ్ళకండి, ఇక్కడ ఉండండి, అందరూ వస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కార్యాలయాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీలు ఉన్నటువంటి వార్డులన్నింటిలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని తక్షణమే, అట్లనే మంచినీటి సమస్యను తీర్చాలని, అట్లనే కరెంటు వీధి లైట్లు వేయాలని, అదేవిధంగా అర్హులైనటువంటి పేదవారందరికీ కూడా ఇందిరమ్మ పథకంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇంకా అనేక అంశాలపై ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, అదేవిధంగా భద్రాచలం పట్టణం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 మాసాలు అయింది. వారు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి గత 10 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుబడింది, అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యలపై వెంటనే పరిష్కరించాలి, లేకపోతే దశలవాది ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలిపివ్వటం జరిగింది. ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు 18 నెలల కాలం ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అడుగుతూ ఉన్నా కానీ మీరు ఒక్క సమస్యను కూడా పట్టించుకునే పరిస్థితి కనపడతా లేదు. ఇంత ఆందోళన చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న మంత్రివర్గం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఈ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటుంది. ప్రతి నిత్యం మిమ్మల్ని అడుగడుగున ఆందోళన చేస్తూ నిలదీస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి మీరు ఇచ్చినట్టు హామీ ఇందిరమ్మ పథకంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అట్లే ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వారి అందరికీ కూడా పింఛన్ కార్యక్రమం ఇవ్వాలి. పింఛన్లు పెంచుతామన్నారు, 2000 రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పింఛన్ని 4000 చేస్తామన్నారు. అది ఎక్కడ కూడా మచ్చుకు కనపడతలేదు. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు తక్షణం తీసుకోవాలి. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారానికి వచ్చినటువంటి మీరు 18 మాసాలు గడిచినా కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించుకుంటా ఇవాళ ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి అధికారంలో మీరు అనుభవిస్తూ జల్సా చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు.
ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. తక్షణమే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టదు. అడుగడుగును మేము నిలదీస్తూనే ఉంటాను, ప్రశ్నిస్తూనే ఉంటాను. తప్పకుండా ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవాళ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకి, నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం.